ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్. జై శ్రీ భువనేశ్వరి మాతా की, श्री वीर हनुमान की, श्री विद्यारण्य स्वामी की, श्री भद्रकाली माई की, श्री गोविंदराज स्वामी की. नमः पार्वती पतये हर हर महादेव. మనం ఒక్క 7 సార్లు ఓంకారం దీర్ఘంగా చేద్దాం. ఓం అందరూ కళ్ళు మూసారు, నోరు తెరవలేదు. ఓ सर्वे जना सुखिनो भवन्तु, लोका समस्ता सुखिनो भवन्तु. मातृदेवो भव, पितृदेवो भव, आचार्य देवो भव, अतिथि देवो भव. असतोमा सद्गमय, तमसोमा ज्योतिर्गमय, मृच्छोर्मा अमृतंगमय. ओम शांति शांति शांति. అందరూ ఎన్ని చేతులు పైకెత్తండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. శ్రీ భువనేశ్వరి మాకి జై శ్రీరామ్. ప్రియా భగవద్బంధులారా, చాలా సంతోషంగా ఉంది. నేను చాలా ఆలస్యమైంది రాత్రి మానుకోట కేశముద్రం వెళ్ళి రావడం. కానీ కారెక్కిన తర్వాత మమ్మల్ని తీసుకొచ్చిన ఆయన ఏం పేరు నాయన అన్నాను. సమ్మయ్య అన్నాడు. మీరందరూ కనబడేసరికి నేను అమ్మయ్య అన్నా. ఎందుకంటే శర్మ గారు ఉండి, సోమనాథ శర్మ గారు వాళ్ళంతా బయలుదేరిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు అన్నారు. నేను చాలా సిగ్గుపడే విషయం ఏమిటంటే, ఎవరైనా వెయిట్ చేస్తే నేను చాలా సిగ్గుపడతాను. కానీ ఏం చేయలేము. దీనికి 4 గంటలే పడుకుంటుంది. 4 దాటాక పడుకునే ముందు వారికి వాయిస్ పెట్టాను, పర్వాలేదండి పలకండి సిద్ధం అవుతాను. పర్లేదు, మీరందరూ ఉండడం చాలా ఆనందం. నానా ఫ్యాన్లు కట్టేద్దామా? ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు కదా, ఆ ఫ్యాన్ లేకపోయినా పర్లేదు. అందులో ఓపెన్గా ఉన్నాం. నాకు చాలా సంతోషం కలిగించినటువంటి పెద్ద విషయం మీరందరూ అలా ఎదురు చూడడం. రెండోది, ఇలా రాగానే విద్యారణ్యుల వారికి ఇంకెక్కడా లేదేమో ఈ నగరంలో. మనం నాకు ముందుగా ఈ ఆలోచన ఎవరికి వచ్చింది? మీద బిగ్
నా పెద్ద కోరిక అమ్మవారి సాక్షిగా భువనేశ్వరి సాక్షిగా ఇక్కడ పెద్ద విగ్రహం కనీసం 21 అడుగులు ఇక్కడ సంకల్పం చేయాలి అమ్మవారి సాక్షిగా. విద్యారణ్యులే లేకపోతే మనం లేవు, అది గుర్తుపెట్టుకోండి. ఎలా లేవు? విద్యారణ్యులు లేకపోతే విజయనగరం ఎక్కడిది? విజయనగర సామ్రాజ్యమే లేకపోతే అటక నుంచి కటక్ వరకు నిన్ను ఎవడు దేకాడు? హిందీలో ఎవరు చూశారు? ఇటు కృష్ణదేవరాయలు, అటు శివాజీ లేకపోతే మన బతుకులేమిటి? అంతకుముందు శంకర్ లేకపోతే మన బతుకులేమిటి? నాకు ఇంకో ఆనందం, అక్కడ జగద్గురు అని మాత్రం ఊరుకోకుండా జగద్గురు సార్వభౌమ శ్రీ ఆదిశంకరాచార్య స్వామికి చాలా చెప్పాలి. ఒక్క 2 నిమిషాలు నేను జై జయ శంకర్ చెప్తాను, మీరు హర హర శంకర్ చెప్పండి. జయ జయ శంకర, జయ జయ శంకర, జయ జయ శంకర, హర హర శంకర, జయ జయ శంకర, జయ జయ శంకర, జయ జయ శంకర, జగద్గురు శంకర, జయ జయ శంకర, జయ జయ శంకర, హర హర శంకర, హర హర శంకర. జయ శ్రీ జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్య స్వామికి. నేను ఎన్నో చెప్పాలనుకున్నాను, లోపల చాలా చాలా ఉంటాయి. స్వామిజీ ఏం మాట్లాడతారు అని ఎవరన్నా అడుగుతారు ఏదైనా కార్యక్రమానికి. నేనేం చెప్తా అంటే, నేను డీమార్ట్ లాంటి, నీకేం కావాలి? నేను ఈ ప్రపంచం జగత్తు గురించి మాట్లాడగలను, జల్సాగ్ సినిమా గురించి కూడా మాట్లాడగలను. ఏమిటి అందులో ఏముంది అంటారేమో. నేను వెతుక్కుంటా, ప్రతి దాంట్లో తత్వాన్ని వెతుక్కుంటా. అందులో మంచి మాట త్రివిక్రమ్ రాశాడు కదా, ఆకలి వేస్తుంది, తినడానికి ఉంటుంది కానీ తినం, దాన్ని ఉపవాసం అంటారు. నిద్ర వస్తుంది, పక్క ఉంటుంది అయినా పడుకోం, దాన్ని జాగారం అంటాం. చేతిలో కత్తి ఉండి ఎదురుగా తలకాయ ఉండి నరకకుండా వదిలేస్తానే దాన్ని మానవత్వం అంటారు. నాకుంది, నీకుందా? చాలా మంచి మాట కదా. కేవలం అది మన ఒక్కళ్ళకే ఉంది ఆ మానవత్వం హిందువులం. మిగిలిన వాళ్ళకి ఆ మానవత్వం లేక మనం కోట్ల మందిని కోల్పోయాం. ఈ రోజుకి కోట్ల గోమాతల్ని, మన లక్షల ఆడపిల్లల మానాల్ని కోల్పోతున్నాం. మనం గోమాతని గృహప్రవేశానికి తీసుకొస్తుంటాం. చాగంటి గారు చాలా బాధపడ్డారు. ఆయన కంఠశోష ఎంతవరకు ఫలిస్తుందో దాన్ని మేడ మీదకి తీసుకొస్తారు. గొచ్చేంటి, కాళ్ళు అలా విడిపోతాయి. మళ్ళీ మెట్ల మీద నుంచి చెప్పండి, దయ దానివల్ల నీకు ఫలం వస్తుందా? దుర్మార్గం అది. నిన్నో మొన్నో స్టేటస్ పెట్టాను, బదరి కేదార్లో ఈ గుర్రాలు గాడిదల మీద వెళ్తారు కదా, అందులో గుర్రానికి గాడిదకు కాలి మీద పుండయింది. ఈ ఈగలు వచ్చి కుడుతున్నాయి. పాప అది ఇలా ఇలా అనుకుంటూ ఉంది. కొన్ని గుర్రాలు చచ్చిపోయి నడిచే దారిలోనే వాటిని పక్కన వేసి పైన గుడ్డ కప్పారు. ది కాస్ట్ ఆఫ్ యువర్ పిల్గ్రిమేజ్ అని పెట్టాడు. నేను దానికి కామెంట్ పెడుతూ స్టేటస్ పెట్టాను. ఈ ప్రాణుల్ని బాధించి వేధించి నువ్వు చేసే యాత్ర వలన నీకు వచ్చేది పాపమా పుణ్యమా? నువ్వు అసలు చేయకు, నువ్వు ఏ యాత్రకి వెళ్ళకు, తానే స్థితవు ఉండు. దేనికి యాత్రకి వెళ్ళాలి? లోపల నీ పాత్ర మారడానికి యాత్రకి వెళ్ళాలి. వెళ్ళొచ్చిన తర్వాత కూడా నువ్వు అలాగే ఉంటే నువ్వు దేనికి వెళ్ళినట్టు? మన ముప్పవరపు సింహాచల శాస్త్రి గారు బాగా సెటైర్లు వేస్తారు. 76 ఏళ్ళు, 82 ఏళ్ళు, ముని మనవరాలు పెళ్ళి. వీడు కాశీలో ఉన్నాడు. తాతయ్య నువ్వు రాకపోతే నేను పెళ్లి చేసుకోను అంటుంది ఆ పిల్ల. అలాగే వస్తాను, ఆయన అయితే దగ్గుతూ చెప్తారులే.
వెటకారం మామూలు ఉండదుగా. దగ్గుతూ చెప్తారు. వీళ్ళు బయలుదేరుతారు. మొఘల్ సరాయిని పిలిచేవారు. ఇప్పుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ రైల్వే స్టేషన్. అక్కడికి వచ్చి వీడు పోయాడు. ఎక్కడ పోవాలి వీడు? వీడు అసలు కాశీలో ఎందుకున్నాడు? కాశ్యాన్ మరణాన్ ముక్తి, అందుకోసం కదా నువ్వు ఉన్నావు. నీకు ఇప్పుడు దేనికిరా? మన వరాలి పెళ్ళి. నేను అమ్మవారికి ఏం దండం పెట్టాను తెలుసా? అమ్మ లల్లి ఉండకూడదు ఏళ్ళొల్లి, నేను రావాలి మళ్ళీ మళ్ళీ. మనం లోపల మారకుండా లోకం మారాలి అనుకోకూడదు. ఇప్పుడు నేను కొంచెం నీరసంగా అనిపించి శర్మ గారికి కొబ్బరి తెప్పించామని చెబుదాం అనుకున్నా. మరి ఒక్క భోజనం కానీ కదా, కానీ మంత్రం చెప్పాలి. మీరు ఇవాళ ఉగ్రం వీరం చెప్పలేదు అన్నారు. అంటే మేము కారు ఎక్కితే చెప్తాం, కారు ఎక్కితే ఉగ్రం వీరం మహావిష్ణువు చెప్తాం. అది చెప్పలేదు. వారేమో ఏదో కార్యక్రమం టైమింగ్స్ అవి ఇవి మన 28 కార్యక్రమం గురించి మాట్లాడుతున్నారు. వారు ఉగ్రం వీరం చెప్పలేదంటే ఉగ్రవాదులు కనపడ్డారండి మీరు, అందువల్ల చెప్పలేదని ఏదో అన్నాను. మనలో వైరాగ్యం రావాలి. మీకు ఒక కథ చెప్పాలనుకున్నా. ఒకటి అండి, చాలా చెప్పాలి సమయాన్ని బట్టి. వేదాలు ఎన్నో నేను చెప్పగలను అన్న పిల్లలు ముందు ఆడపిల్ల చెప్పరా తల్లి? పేర్లు చెప్పు, కొంచెం వాయిస్. ఇవి 4 నువ్వు చెప్తావా? చెప్పు తల్లికి కొంచెం వాల్యూమ్. ఇంట్లో అమ్మ మీద గడుపుతావే, ఆ వాల్యూమ్తో చెప్పు. 4 ఓకేనా? నువ్వు చెప్తావు. ఇది అదే అంటే ఇప్పుడు నాకు బోర్డు గుర్తొస్తాయి. ఒక ఆఫీసులో ఎందుకు లేట్కి వచ్చావు, యూఆర్ లేట్ అని బ్లాక్ బోర్డు పెట్టారు. అదే మార్కర్ పెన్ పెట్టి, ఆడెవడో ఫస్ట్ వచ్చినోడు టుడే మై వైఫ్ డెలివరీ దట్స్ వై ఐ కేమ్ లేట్ అని పెట్టాడు. ఒక్క వెదవు కూడా పైన చూడలేదండి. డిటో 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 రాశారు. ఎలా అర్థమైందా? అదేమిట్రే? అయినా సరే నువ్వు చెప్పు. వాడి వడలు వాడే తినాలి, వాడి ఇడ్లీ వాడే తినాలి, మా అక్క తినాలంటే ఎలాగ చెప్పు. నేను ఏదో మంచి విషయాలు చెప్పాలి, నన్ను పక్కదారి పట్టించుకోండి. రైట్, ఈ 4 చెప్పారా? ఉపవేదాలు చెప్తారా ఎవరన్నా? ఇన్ని పెద్ద ప్రశ్నలు అడిగితే ఎలాగండి బాబు అనుకుంటారా? అమాయకం ఇరికించాం అంటారా? ఎవరు చెప్పరా? పెద్దోళ్ళు చెప్పండి ఎవరన్నా, పర్లేదు. నానా, ఒక విద్య రాముడి చేతిలో ఏముంటుంది? దాని పేరు, దాన్ని ఏమని పిలుస్తాం? ధనుస్సు. దాని పేరు ఏమిటి? ఆ విద్యని ధనుర్వేదం. ఓకేనా? మరి ఆరోగ్యాన్ని ఇచ్చే వేదం. ఇవన్నీ తెలుసు మనకి, కానీ మనకి తెలియంది ఒకటి ఉంది, దాని పేరు నిర్వేదం. ఏమిటి ఇది కూడానా? అనకండి. భాగవతంలో యదు మహారాజు చెప్తారు, నాకు 24 మంది గురువులు అంటారు. 24 మంది గురువులు, అందులో ఒక వేశ్య కూడా ఉందంట. ఏమిటది అంటే, ఈ వేశ్య పేరు పింగళ. ఆవిడ అలంకరించుకుని బాగా డబ్బున్నోడు ఎవడైనా వస్తే సంపాదిద్దామని ఆవిడ వెయిట్ చేస్తుంది. కానీ ఎవరూ రాలేదు. రాత్రి చాలా ఆలస్యమైపోయింది. ఆవిడ మనస్సు విరిగిపోయి నిర్వేదం వచ్చి, ఎందుకు ఈ దేహాన్ని ఎవరితోనో భోగించి నేను పొందేదేమిటి, నేను పొందవలసింది ఏమిటి అసలు ఈ జన్మకి అని ఆవిడ నిర్వేదం కలిగి అడవికి వెళ్ళిపోయింది. భగవంతుని కోసం తపస్సు చేసింది, భగవంతుని పొందింది. ఆ పింగళ నాకు ఒక గురువు అన్నారు. మనకుందా నిర్వేదం? మనకుందా? మనం ఇంకా ఏదో సంపాదించాలి అనుకుంటాం, ఏదో పోతుందని బెంగపడుతుంటాం. ఎల్ఐసి దీపాలు, 2 చేతులు దీపం, దాని కింద ఒక మాట తెలుసా? ఎల్ఐసి కట్టి ఉంటారు కానీ అది చదివి ఉండరు. అది సంస్కృతంలో ఉంటుంది. ఏంటిది? యోగక్షేమం వహామ్యం. ఎక్కడిది పదం? భగవద్గీతలో. ఏంటి దాని అర్థం?
నేను చూసుకుంటాను రా బాబు, నీకెందుకు భయము, యోగక్షేమం వహామి, ఐ విల్ టేక్ కేర్. ఎవరిని? సతతం కీర్తయంతో మా, ఎప్పుడు నన్ను కీర్తిస్తూ ఉండేవాళ్ళు. మనం ఏం చేస్తుంటామంటే సమస్యను పట్టుకుంటూ ఉంటాం, హృదయాన్ని బాగా బాధ పెడుతూ ఉంటాం. మనం హృదయాన్ని బాధ పెడతాం, ఇతరుల హృదయాలు కూడా బాధ పెడతాం, సంపాదించేది ఏ ఉండదు. అందుకని మీరు మీ మాటలతో మీ చేతలతో తప్పనప్పుడు శత్రువుని బాధ పెట్టండి, కానీ ప్రతి దాంట్లో మన పౌరుషాన్ని చూపించి క్రోధం పారుష్యమేవచ్చ, వాతావరణాన్ని పాడు చేయకండి. మీరు చెప్పండి ఏబిసిడిఈ. ఏ ఫర్ అది ఆలో, ఏ ఫర్ చెప్పండి, నేర్చుకున్నది యాపిల్ కదా. బి ఫర్ సి ఫర్ డి ఫర్ డాగ్. అంటే అర్థం ఏంటి? యాపిల్ తిని కుక్కలా పిల్ల కొట్టుకుజావంటే బ్యాట్ కట్టుకుని ఆడుకుని కుక్కలా పిల్ల కొట్టుకుజావు, ఇంతే. మరి ఈ అంటే అమ్మా, కానీ గుర్తుపెట్టుకోండి, మనకి ఈ బాల్తో ఆడుకుని ఈ టిఫిను అదే యాపిల్ అది తినేసిన తర్వాత మనలో ఈగో వస్తుంది, అంటే నిండింది కదా కడుపు, అప్పుడు ఈగో వస్తుంది. ఈ ఫర్ ఈగోనే, ఈ ఫర్ ఈశ్వర లేదు మన దగ్గర. మన దగ్గర ఈశ్వరుడు ఉంటే మన భాష, మన మాట, మన యాటిట్యూడు ఇవి చాలా మారుతాయి. ఇప్పుడు కూడా నేను శ్రీభాష్యం అప్పలాచార్య వారి భాగవతం వింటూ వస్తున్నాను. వీరికి నాకు పడదండి అంటుంటాడు, ఆవిడ అస్సలండి అంటుంటాం. ఎందుకంటాం? ఇతనిలో ఉన్నవాడే నాలో ఉన్నాడు అనుకున్నప్పుడు ఇతను నాకు చూస్తున్నాడు. మీరు ఏ కోణంలో చూసినా నేను పెద్ద శివభక్తుడిని అంటే నీకు శత్రువులు ఉండకూడదు, ఉంటే నువ్వు శివభక్తుడు కాదు. ఎలా ఎలా ఏమిటి? తనికల బంద గారు చెప్పలేదా? చిత్తూరు నాగే గారు చెప్పలేదా? వాళ్ళు ఏం చెప్పారు మీకు తెలుసు, చెప్పండి అందరూ. నాలోన శివుడు గలడు, ఆ తర్వాత అవునా? మన అందరికీ ఒకటే భాష అయినప్పుడు, అందరిలో ఒకడే ఉన్నప్పుడు ఇక్కడ ఫోన్ మాట్లాడకూడదు, నేనే మాట్లాడాలి, లేదా మైక్లో నువ్వు మాట్లాడు, నాకే అభ్యంతరం. మనకి ఫోన్ రావడం తప్పు కాదు, ఇక్కడ మాట్లాడడం తప్పు. అదే రోడ్డు ఉంది, మాకు రోడ్డు ఎందుకు, ఇక్కడ గాడ్డు ఉన్న చోట కదా. చాలా చోట్ల చాలా మంది చేసే మిస్టేక్ మనకి, అంటే కొంచెం కటువుగా చెప్తాను, మీకు అర్థం కావాలి కదా. చుచ్చు వచ్చింది అనుకోండి, ఎక్కడ పొయ్యాం, ఉమ్ము వచ్చింది అనుకోండి, ఇక్కడ పొయ్యాం, ఏం చేస్తాం? ఇప్పుడే అని బయటికి వెళ్తాం. అలాగే ఫోన్ కూడా అటువంటిది, ఇది వచ్చా అది పెచ్చా, ఎక్కడ పడితే అది మాట్లాడితే రచ్చా, అర్థమైందా మచ్చ? ప్లీజ్, ఇంక లైఫ్లో వాడు ఎప్పుడూ సభలో మాట్లాడు. ఎలా ఏం పేరు? శివ కొట్టని కలిగి శివుడు గురించి చెప్తాడు, వాడు కదా ఎప్పుడూ మాట్లాడు కదా, మనకి తెలియాలి. సరే విషయంలోకి వెళ్దాం. మన లోపల ఫీల్ అవుతామే, దాన్నే భగవంతుడు కౌంట్ చేస్తాడు. ఇతరుల పట్ల మంచిగా కానీ చెడుగా కానీ, వస్తువు పట్ల మంచిగా కానీ చెడుగా కానీ ఫీల్ అవుతామే, ఇవన్నీ రాస్తాడు. ఆయన పేరు ఏమిటి? రాసేవాడి పేరు చాగంటి గారు చెప్తారు, చిత్రంగా చూస్తాడు, గుప్తంగా రాస్తాడు, అనే చిత్రగుప్తుడు. ఎవరతను? ఏం కాదు, పిచ్చి మాట. విష్ణువు. నీ లోపల చూసేవాడు ఎవరండి? నీ లోపల చూసేవాడు ఎవరు? అన్నీ వనుచు అంతరంగమున తినగా వెదికి తెలిసి కొంతినయ్య నిన్నెగాని మాది నిన్న జాల నొరులా, నిన్నెగాని మాది నిన్న జాల నొరుల, నన్ను బ్రోవయ్య త్యాగరాజను మరుగేలరా.
ఓ రాఘవా మరు ఏలరా. మనం ఇలా బాధపడాలి, నాకు దూరంగా వెళ్ళకు అని. ఎంత బాగా బాధపడాలి అంటే త్యాగయ్య గారి భార్యలా బాధపడాలి. చేటలో వాయినం ఇస్తారు, దాన్ని ఏమని పిలుస్తారు? పాపం ఆవిడ కోమాలోకి వెళ్ళిపోయింది, మొక్కుకుంది ఆ వ్రతం చేయాలని, కానీ కోమాలోకి వెళ్ళిపోయింది. ఎందుకు కోమాలోకి వెళ్ళిపోయింది? బికాజ్ ఆఫ్ రామ షీ వెంట్ టు కోమ. ఏమైంది? సరదాగా చెప్పాను కానీ అది సాడ్ సిచ్యువేషన్. ఆ రాముణ్ణి కావేరిలో వేసేశారు. త్యాగరాజ స్వామి గడ్డాలు పెంచుకుంటూ పిచ్చి వాళ్ళలో తిరిగారు. ఈవిడ అలా తిండి తిప్పలు మానేసి అలా నీరసించిపోయింది. ప్రాణం ఉంది, ఇంక వెళ్ళిపోతుంది. అప్పుడు ఆయన ఒళ్ళో ఆవిడని పెట్టుకుని, ఆవిడకి ఏం తెలియదు, ఆవిడ చేతితో ఇప్పించారు. ఆవిడ చాలా గొప్ప పుణ్యవతి, ఎలా వెళ్ళాలనుకుందో అలా వెళ్ళిపోయింది. ఈయన కూడా అలాగే వెళ్ళారు. మరి మనం, రాముడు చెప్పాడు త్యాగరాజ స్వామికి, నేనే ఫలానా డేట్ని వస్తాను, ద్వాదశి నాడు నువ్వు రెడీగా ఉండు అన్నాడు. మనకి ఎవరు చెప్తారు? మనకి చెప్పేవాడు ఉన్నాడు. రాముడిని ఏమని పిలుస్తారు? ఇంకో పేరు చెప్పండి. ఇంకా 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 అది రాముడు చెప్పాడు. ఈ పేరుని ఇంకొంచెం ఇంకోలా పలుకు. గొప్ప సంగీత మ్యూజిక్ డైరెక్టర్ పేరు. రాముడి పేరు కోదండపాణి. ఎవడి పేరు? కో తీసేయండి. తెలుసా మీకు? చెప్పండి, మన ఇంటికి ఎవరు రావాలి? దండపాన కోదండపాన? ఎలా వస్తాడు? ఎందుకు వస్తాడు? మన దగ్గర ఏముందని వస్తాడు? మనం ఏం ఫీల్ అవుతున్నామని వస్తాడు? మనం చెప్పామా ఎప్పుడైనా? మనం ఎప్పుడైనా చెప్పామా? చెప్పండి ఒకసారి. రాముని వారము. టిఫిన్ తిన్నారు నాలా? నిన్న సాయంత్రం 4ంటికి తినలేదు కదా. రాముని వారము మాకేమి విచారము, రామా నీదే భారము, రామా నీదే భారము, దాశరథి నీవే మాకు ఆధారము. ఇలా చెప్పాము మనం. ఫీల్ అయ్యామా? ఫీల్ అవ్వాలి. ఆ ఫీల్ ఎటువంటిదో మీకు కథ చెప్తా అన్నాను కదా. ఆ ఫీల్ అయితేనే ఆయన ఫీల్ అయ్యి మనం మళ్ళీ పుట్టకుండా ఫీల్ అవుతాం. అర్థమవుతుందా? లేకపోతే ఈ సోల్ని ఇంకో దాంట్లో పెట్టి, అంటే పదాలు వాడకూడదు. అన్నమయ్య చాలా బాధపడ్డాడు. రాత్రి 2 ఆ టైంకి మేము ఓ కీర్తన గురించి మాట్లాడుతున్నాం. అన్నమయ్య బాధపడ్డదాన్ని లోపల ఫీల్ ఎలా ఉండాలి? విష్ణుమూర్తి నవ్వుతున్నాడు, లక్ష్మీదేవి ఏంటండి అని. అలా చూడు, వరంగల్లో ఏం జరుగుతుంది? ఒక ఆయన ఉపన్యాసం చెప్పారు. ఒక పేదవాడు అక్కడికి వెళ్ళాడు. ఈ పేదవాడు చాలా సద్బ్రాహ్మణుడు, కానీ వెరీ పూర్ పర్సన్. ఉన్నంతలో ఎంత చేయగలడో అంతా చేస్తుంటారు. అయితే ఆ ప్రవచనం చెప్పిన గొప్ప ఆయన ఏమన్నారంటే, ఏం పర్వాలేదు, నీ దగ్గర సంభారాలు లేకపోతే మనసులో చేయి, మనస్సులో నివేదన చేయి, స్వామి స్వీకరిస్తాడు అని అన్నారు. గొప్ప ఛాన్స్. వచ్చేసాడు, గోదావరిలో స్నానం చేశాడు, కూర్చున్నాడు. బంగారు గిన్నె తెచ్చాడు, వెండి ఇటుకలు పెట్టాడు. బంగారు గిన్నె, వెండి ఇటుకలు, బంగారు స్పూను, జీడిపప్పు, కిస్మిస్, బియ్యం, మంచి నెయ్యి, ఏమేం కావాలి, ఎండిన కొబ్బరికాయ అన్ని తెచ్చాడు. ఏం చేద్దామని? చక్కెర పొంగల్ చేశాడు. విష్ణుమూర్తి ఎందుకు నవ్వాడు? చేసి అది మరీ వేడిగా ఉంటే స్వామి పెట్టకూడదుగా, అందుకని వేడి పెట్టాడు. అది కాదు, నిజంగా కాదు,
నిజంగా ఎందుకు కాలుతాయి? ఇతను ఎక్కడ చేశాడు వంట చెప్పండి? అంత భావనతో చేశాడు, అందుకని నిజంగా కాలింది. ఫీల్ అయ్యాడు. మనం అయితే కొన్ని కొబ్బరి మొక్కలు జీడిపప్పులు వేసుకుని వస్తున్నాను వదినా అంటున్నాం. అది హలాల్ ఫుడ్ అది, ఎందుకంటే మన అందులో పడిపోయి ఉంటుంది. వెంటనే విష్ణువు నలుగురిని పంపించాడు విమానంలో, విష్ణు దూతలను, వాడిని తీసుకురండి. మనం అలా ఫీల్ అయితే, ఉదాహరణకి మీకు ఇంకా చెప్పాలంటే, మీరు రాత్రి 9ంటికి రైలు ఎక్కాలి, చాలా పరుగులు పెట్టి వచ్చారు. పరుగులు పెట్టి వస్తే అనౌన్స్మెంట్ అయిపోయింది, 2వ ప్లాట్ఫామ్, 1 కాదు, ఇంకా 5 నిమిషాలు ఉంది. బ్యాగులు తీసుకుని గబగబా ఓ పక్కన ఆకలేసి వస్తుంది. మనం వచ్చేటప్పుడు వేడివేడి బజ్జీలు, పూరీలు, కూర ఏవో ప్యాక్ చేసుకుని వచ్చాం. వాసన గుబాలించేస్తుంది, ఓ పక్కన ఆకలేసి వస్తుంది. రైలు అనౌన్స్మెంట్ చేశాడు, క్షమించండి మరొక 10 నిమిషాల్లో 5 నిమిషాల్లో వస్తుంది అన్నాడు, లేదా 3 నిమిషాలు అన్నాడు, లేదా ఇంకో ప్లాట్ఫామ్ మార్చి అన్నాడు. మంట ఎక్కిపోద్ది మనం. ఎందుకని? లోపల మంట, ఆకలి మంట, మళ్ళీ వీడు ప్లాట్ఫామ్ చేంజ్ చేశాడు, అదో మంట, నీరసం, చెమట, తినడానికి ఆకలిస్తుంది, ఫుడ్ ఉంది, తింటావా? వీడుండి అమ్మకు తొందర పెట్టమంటాడు, ఏతవని రైలు అనౌన్స్మెంట్ చేశాడు, ఒకటి పీకుద్దు అల్లం. అంటే నువ్వు ఏం చేసావు? మనసుతో ఏం చెప్పావు? మనసుతో ఏం చెప్పావు? ఉండు, టేరో టేరో బాబా టేరో అని యాడ్లో అంటాడు కదా ఫేస్బుక్లో, అలా అంటాం మనం. టేరో రుకో రుకో అంటాడు కదా, అది అంటాం మనం మనసుతో. ఎందుకని? మనం డెస్టినేషన్ వెళ్ళాలి. ఈ బజ్జీలు పూరీలు తింటా కూర్చుంటే రైలు, తర్వాత ఫెయిల్, మన బతుకు జైలు, ఇంకా దొరకదు వెయిలు. నీటి పరీక్ష, నీటికైనా సార్ మీరు ఎక్కడికి వెళ్ళారు తెలుసా? వేలూరు వెళ్ళారు. ఆయన సెండ్ ఆఫ్ చెప్తే కానీ వెళ్ళనోడు ఒకడు వరంగల్ ఎక్కి కాజీపేటలో దిగిపోయాడు. సారీ, కాజీపేటలో ఎక్కి వరంగల్ దిగించాడు. మాస్టర్ రావాలి, ఆయన నాకు సెండ్ ఆఫ్ చెప్పాలి, విషెస్ చెప్పాలి, బెస్ట్ విషెస్. మరి ఏమి వెళ్ళిపోయింది, వాడు ఎక్కడో తమిళనాడులో వేలూరు వెళ్ళాలి. ఏం చేయాలి మాస్టర్? అభిమానం కొలవలేంగా, కారు వేసుకుని పొద్దున్నకి వేలూరు, ఎక్కడ తమిళనాడు, ఎక్కడ వరంగల్. వారి మీద వారికి ప్రేమ. ఇప్పుడు అతను ప్రిన్సిపల్ అయిపోయాడుగా ఆ పిల్లోడు. ఇప్పుడు అర్థమైందా? మాస్టర్ నేనేం చేయాలి, నీ వాడు దిగిపోతే అనలేదు. నా పిల్లోడు అనుకున్నారు, వాడిని కారులో పెట్టుకుని తీసుకెళ్ళి. భగవంతుడు కూడా మన అలాగే అనుకుంటాడు, వీళ్ళంతా నా పిల్లలు. మనం అనుకుంటున్నాం, భగవద్గీత మనం ఎంత చదివాం, ఎంత ఎక్కింది? మనం శివభక్తులం అయితే ఎప్పటికీ మనకి ద్వేషం ఉండకూడదు, ఎవరి పట్ల కోపం ఉండదు. ఎందుకు ఉండకూడదు? ఇందా చెప్పారుగా, నాలోన శివుడు గలుడు, నీలోన శివుడు. చిత్తూరు నాగయ్య గారు కూడా చెప్పారు. ఏం చెప్పారు? ఒరే పిల్లలు వెళ్ళరా, కలజోడబ్బాయి ఇలాగా, ఏ పేరు ఆయన? మీ వాళ్ళేనా? ఓ రైట్ పర్సన్, రైట్ టైమ్ రైట్. నాన్న ఆ వెళ్ళే వాళ్ళకి ఇందులో ఎన్ని రకాలన్నా అన్ని ఇవ్వే పిల్లలు, అక్కడే ఉంది. ఇది లాస్ట్లో మళ్ళీ అందరికి యూజ్ పర్లా. మిస్ అవ్వకండి రా, రెడ్ చొక్కా ఉంటున్నావా? వెళ్ళిపోతున్నారా? రైట్. పిల్లలు కదా, నేను వాళ్ళకే ప్రయారిటీ ఇస్తా. సరే, ఎక్కడున్నావు? నాగయ్య గారు ఏమన్నారు? వారు ఏమన్నారంటే, దొంగలు పెళ్లికి వెళ్తున్నటువంటి ఆడవాళ్ళని పిల్లల్ని కొట్టి ఆ బంగారం అవి ఎత్తుకొని వాటాలు పంచుకుందాం అనుకున్నారు. మరి అందులో ఒక్కొక్క రకం ఇవ్వు వాళ్ళకి మనీ. అందులో ఏకాదశి పేపర్ ఉంది, మన 28 కార్యక్రమం ఉంది, గొర్రెల పేపర్ ఉంది, అన్నీ ఇవ్వు. అవన్నీ చదవండి. గొర్రెలను ఎలా క్వశ్చన్ చేయాలి, గొర్రెలను ఎలా ఫ్రై చేయాలి, అవన్నీ అందులో ఉన్నాయి. ఇవ్వు. పిల్లలు కదా, మీరు బాగుంటేనే కదా వచ్చే తరం బాగుంటుంది అన్నానా. వాళ్ళు వెళ్ళిపోతే ఇవ్వు, లేదా అక్కడే కూర్చోబెట్టు, మళ్ళీ ఇవ్వు. సో ఈ దొంగలు
అవి కొట్టి పంచుకోవడానికి వాటాలకు వేస్తారు. ఎక్కడ గుహలో. ఆ గుహలో ఎవరున్నారు? యోగి వేమన గారు ఉన్నారు. ఆయన ఫ్రెండ్ అభిరామ్. ఆయన అన్నాడు, ఇంకెప్పుడు ఈ జపాలు ధ్యానాలేనా? ఇందాక నా గురించి చదివారే, జపధ్యానాలు మాత్రమే కాదు. మరి నాకు ఇష్టం అవి, కానీ ఏం చేయాలి? ఇప్పుడు కూడా కొన్ని పెండింగ్లు పెట్టుకుని వచ్చాను. మరి ఇక్కడ పెండింగ్ తీయాలి కదా. ఆ తర్వాత చేసుకుంటాను. ఒక్కోసారి 3కి 4 కూడా మేడెక్కి ఆదిత్యరోజు చదువుకుని అరికం ఇచ్చి వస్తాను, తప్పదు. అయితే వీరు ఏమిటి అభిరామ్ అన్నారు, వాళ్ళు అన్ని బాధపడుతున్నారు లోకంలో, మీరు ఈ తపశ్శక్తి ఎవరికి ఉపయోగించరా అన్నారు. ఆయన శక్తితో ఏం చేశాడు? ఈ బంగారాలు ఇవన్నీను పాముల్లాగా, తేళ్ళులాగా, మండగబ్బలా, జర్రిల్లా చేశాడు. వీళ్ళు పంచుకుందామని ఓపెన్ చేశారు. అవన్నీ వచ్చి కుట్టినాయి. సాములు అని వచ్చాడు. ఏమైందిరా? పాములు, సాములు ఈ పెట్టిలో ఉన్నాయి పాములు. బాధగా ఉందా నాయన? అవును స్వాములు. మరి ఏంటి ఆయన? వాళ్ళ పాటికి వాళ్ళు పెళ్ళికి వెళ్తూ వాళ్ళ పిల్లలతో వెళ్తూ ఉంటే వాళ్ళ పాటికి వాళ్ళు ఏదో వివాహానికి వెళ్తుంటే పిల్లల్ని కొట్టి, ఒరే సేమ్ పేపర్ ఇవ్వకూడదు అంటాడా, వాడికి 2 ఇచ్చేవి ఎందుకు? సేమ్ డోంట్ గివ్, వాడికి ఇవ్వ మనీ ప్లీజ్. నువ్వు మనీ ఈజ్ గివింగ్ మనీ. నానా మీరు ఏం చేశారు? వాళ్ళని బాధ పెట్టారు, తప్పు కదా అని ఆయన ఒక బోధ చేస్తారు. ఎంత బాగుంటుందంటే హార్ట్ టచింగ్. జీవహింస మానండి, జీవహింస మానండి, జీవుల మీ వలె ప్రేమించండి, జీవహింస మానండి. జీవహింసతో బతికేవాడు శివుని మెప్పు కనలేడండి, జీవులలో శివుడున్నాడండి, జీవులలో శివుడున్నాడండి, జీవుడే శివుడని తెలియండి, జీవుడే శివుడని తెలియండి, జీవహింసతో బతికేవాడు శివుని మెప్పు కనలేడండి. అందరి లోపల ఆరక వెలిగే ఆత్మ ఒక్కటే తెలియండి, పరమాత్మ ఒక్కటే తెలియండి, జీవహింస మానండి. నేను మీరని పొరపడకండి, మనలో భేదము లేదండి, అందరి లోపల ఆరక వెలిగే ఆత్మ ఒక్కటే తెలియండి, పరమాత్మ ఒక్కటే తెలియండి, జీవహింస మానండి. జీవహింస అంటే ఏంటి? మెడబట్టుకుని కోసేయడమా? కత్తితో పొడి చేయడమా? తుపాకీతో కాల్చడం? ఇవి మాత్రమే కాదు, అన్యాయంగా వారి తప్పు లేకపోయినా వాళ్ళని మనం మాటలతో బాధ పెడతామే, అది జీవహింసే కదా. అలా చాలా చోట్ల తెలియకుండా అనేసి ఆ తర్వాత అంటుంటాం బ్రహ్మానందంగా. ఇప్పుడు నేను వాటర్ బాటిల్లో నీళ్లు పోసేసాను ఎవరి మీద, పర్లేదు ఫ్యాన్ వేసేద్దాం అంటే అయిపోతుందా? వాటరేగా అంటే అయిపోతుందా? తప్ప కదా. వాడి హృదయాన్ని బాధ పెట్టేవా లేదా? ఇన్ని మాటలు ఎందుకండి? మీరు ఇక్కడ నిలబడి చక్కగా అమ్మవారిని చూసి మనస్సులో అమ్మవారిని ఆవాహన చేసుకుంటూ ఏదో మంత్రం చదువుతున్నారు, వెనకాల వచ్చి బావు అంటే చెడగొట్టావా లేదా? వాళ్ళ హృదయాన్ని బాధ పెట్టావా లేదా? మనకి ఏ హక్కు లేదు. అందుకనే చాణక్యుడు చెప్పాడు, ఏం చెప్పాడు? ఆ పవర్ సర్వభూతాని. పండితుడు అంటే ఎవరు అనుకుంటున్నారు? స్కాలర్షిప్ తీసుకున్న వాళ్ళంతా స్కాలర్సేనా? పండితుడు అంటే ఎవరు?
చెప్పండి అందరూ. మాతృవత్పరధారేషు పరద్రవ్యాని లోష్టవత్ ఆత్మవత్ సర్వభూతాని పండిత స పండిత. అంటే ఏంటి? ఎవరైతే తన భార్య తప్ప ఇతరులందరినీ తల్లిలా చూస్తారో, ఇతరుల యొక్క ధనాన్ని వస్తువుల్ని మట్టిలా చూస్తారో, అందరినీ తనతో సమానంగా భావిస్తారో వారే. లేకపోతే ఏం చేయాలి? ఇంగ్లీష్లో పండిట్ స్పెల్లింగ్ ఏంటి? PNDIT. తీసేసేది. మనకి వినాయకుడు తమ్ముడు కావాలి. ఏంటి వినాయకుడు తమ్ముడు ఎవరు? సుబ్బారాయుడు. మనకు అక్కర్లేంది ఎవరు? డబ్బారాయుడు. మనకెందుకండి? అందుకని మనం ఖచ్చితంగా అంటరాంతాన్ని పాటించాలి. ఎవరి విషయంలో? తాగుబోతు వెధవల విషయంలో, మోసం చేసే వెధవల విషయంలో, దంభం కలిగిన వారి విషయంలో, బయట ఒకటి లోపల ఒకటి ఉండే వాళ్ళ విషయంలో ఖచ్చితంగా మనం అంటరాంతాన్ని పాటించాలి, అవాయిడ్ చెయ్యాలి. అనుమానం ఏం లేదు. వాడు మా క్యాస్ట్ అయినా, వాడు మా పార్టీ అయినా, మా ఊరైనా, మా ప్రాంతమైనా, మా ఇంట్లో వాడైనా, మనకు కావాల్సింది ధర్మము. రామచంద్రమూర్తి విభీషణ్ణి రిసీవ్ చేసుకున్నాడా లేదా? ఎవరి తమ్ముడు అతను? రావణుడు. ఎవరు? రాముడికి ప్రధాన శత్రువు. ఎందుకు స్వీకరించాడు? ధర్మాత్మా శ్రీమాన్ విభీషణస్య అంటారు వాల్మీకి మహర్షి. శ్రీమాన్ అంటే అన్ని సంపదలు కలిగి ఉన్నాడు. ఏం సంపద? గుండెల మీద తన్నాడు వాడు. ఎవరు? రావణాసుడు. పోనీ ఇక్కడికి వస్తే రామచంద్రమూర్తి వీళ్ళందరిని అడుగుతాడు, పర్లేదా తీసుకోమంటారా అని. అందరూ నో 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 అంటారు. ఒక్కరు మాత్రం చెప్తారు పాజిటివ్. ఎవరు? ఎవరు చెప్తారు పాజిటివ్గా? హనుమంతుడు. రామచంద్ర, వారిని మనం స్వీకరించవచ్చు. ఎందుకంటే వారు ధర్మపరులు. నన్ను చంపమని రావణుడు చెబితే సభామధ్యంలో దాన్ని వ్యతిరేకించి దూతను చంపుట పాడి కాదు, ధర్మానికి విరుద్ధమది అని చెప్పినవాడు ఈ విభీషణుడే. నన్ను రక్షించి ఈ రోజున ఈ కార్యం ముందుకు తీసుకెళ్ళడానికి కారణమైన వాడు ఈయనే. సీత శుభవార్త చెప్పడానికి కారకుడు ఇతనే పరోక్షంగా అని చెప్తే అప్పుడు రామచంద్రమూర్తి ఆయన దిగమన్నారు. రాముడు జీవితంలో దేనికన్నా గిల్టీ ఫీల్ అయ్యాడంటే కేవలం ఇది ఒక్కటే కారణం. ఏంటది? వెయిట్ చేయించాను అరగంట సేపు. నేను రాగానే ఫీల్ అయింది కూడా అది. అందుకని మనం అందరం కూడా అందరితో ఆనందంగా ఉందాం. ఎవరితో అయినా పడలేదు. ఇప్పుడు నిన్న ఎక్కడికి వెళ్ళాం? కేశముద్రం అయ్యప్ప స్వామి గుడి. నేను అక్కడ కూర్చున్నాను. ఆ కరిమారియమ్మ గుడి అయ్యప్ప స్వామి మెట్లు ఈ మధ్యలో ఆసనం కూర్చున్నాను. వెనకాల గొప్పడు వాసన. ఏంటది? ఉల్లిపాయలు మసాలా. నాయనా ఏంది లొల్లి? వై యు ఆర్ యూజింగ్ ఉల్లి వెల్లుల్లి, ఇంకా చేయకండి మళ్ళీ అని చెప్పాను. కష్టపడ్డాను. మరి పడదు కదా. తర్వాత వాళ్ళతో ఫోటోలు దిగి అంతా అయ్యి ఎప్పుడో 10 దాటిగా బయలుదేరి. మనకది పడదు, అందుకని చెప్పి వాళ్ళని తిట్టకూడదుగా. వాళ్ళకి వివరించాలి. ఈ ఫర్ ఈగో అది పోవాలంటే ఈ ఫర్ ఎడ్యుకేట్ అవ్వాలి, ఈ ఫర్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ తర్వాత వాడు ఈ ఫర్ ఎన్లైట్ అవుతాడు. మనం ఇవి ఏమీ చేయట్లేదు కాబట్టి వీఆర్ రెడీ టు గెట్ ఎరాడికేట్. ఏమన్నా అర్థమైందా మీకు? ఏమర్థం కాలేదా? ఎరాడికేట్ అంటే అర్థం ఏంటి? వైప్డ్ అవుట్. మనందరినీ మట్టిలో కలిపేయడానికి రాక్షసులు సిద్ధంగా ఉన్నారు. మన ఆడపిల్లల్ని ఎత్తుకెళ్లే జాతి అది. మన గోమాతను కోసే జాతి, మన దేశాన్ని చీల్చిన జాతి, మన ఆహారంలో ఉమ్ము ఉత్సా కలిపి అమ్మే జాతి. మనకు కొంచెం కూడా సోయి లేకుండా భయ్యా 1 కేజీ మ్యాంగో లేదా, భయ్యా
ये फूलमाला कितना है, एक मेरा एक मोरा। हाँ भैया शवरमा दे दो, आपका उत्साह का साथ, आपका उम्मू का साथ। సిగ్గుందా మనకి? కొంచెమైనా సోయిందా? ఎక్కడ కొనాలి, ఎక్కడ తినాలి? దేవుడు పూలు పెడితే పుణ్యమే, కానీ ఆ పూలు నువ్వు తేవడానికి ముందు అక్కడ ఒక బాల తీవ్రవాది, బాల పందిగాడు నోటి నిండా నీళ్లు పోసుకుని అని పూలమాల మీద పోశాడు. నీకు తెలుసా విషయం? నువ్వు కొని తినే నైవేద్యం పెట్టే ప్రతి పండు వాడు నాలుగుతో నాకాడు. నీకు తెలుసా? మనం తినే ఖర్జూరం నోటితో మధ్యలో కింద చేస్తాడు. తెలుసా? పోనీ నేనేదో చెప్పాను అనుకోకండి, పండిత్ రవిశంకర్ గారు దాని మీద వీడియో చేశారు, ఇది నైవేద్యం పెడతారా అని. కాబట్టి మనం ఏం చేయాలి? స్వయం సమృద్ధి కలిగి ఉండాలి. ఏది కుదురుతుందో దాన్నే పెట్టాలి, ఏది కుదరదో దాన్ని అవాయిడ్ చేయాలి. లేదా మన ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ చేతికి చిక్కుతారు అని గుర్తుపెట్టుకోవాలి. 1947 ఆగస్టు 14 వరకు ఆ భయ్యా బాబీ అనుకున్నారు. డిక్లర్ అవగానే వాడు వీళ్ళని వేసేసాడు. వీళ్ళ ముందే వాళ్ళు భార్యని చంపాడు, మానభంగం చేశాడు. అది వాళ్ళ జాతికి వాళ్ళ పుస్తకం ఆ విధంగా మస్తకాలను తయారు చేసి 4 ఏళ్ల పిల్లోడికి ఆవుని ఎలా కొయ్యాలో అది నేర్పిస్తున్నారు. మనిషిని ఎలా కొయ్యాలో బొమ్మ పెట్టి నేర్పిస్తున్నారు. 6-5 ఏళ్ల పిల్ల ఉంటుంది, ఆ పిల్లని గోతిలో పెట్టి పెద్ద అయిన తర్వాత రాళ్లతో కొట్టి ఎలా చంపాలి ట్రైనింగ్ కాగితాలతో ఇస్తున్నారు. ఒక ఆమె 4 పిల్లలు, వీడు ఇంకో దాన్ని చేసుకుంటానంటే తప్పు అన్నందుకు ఆమె మీద తప్పుడు అభియోగం పెట్టి పిల్లల ముందే ఆవిడ కొట్టి చంపేశారు. మొన్న ఇరాన్ అయిందిగా వాడు ఖుమైనీ అని ఉన్నాడు. వాడైతే విత్ ఇన్ డేస్లో కొన్ని వేల మందిని ఆడవాళ్ళని చంపేశాడు. వేలు, వందలు కాదు, వేలు. స్త్రీకి ప్రపంచంలో గౌరవం ఇచ్చేది కేవలం సనాతన ధర్మం మాత్రమే. అందుకే మనం ఏబిసిడి అనే దాంతో మొదలు పెట్టకుండా ఈతో మొదలు పెట్టాలి. మనం కూడా ఇక్కడ చెప్పుకున్నామా? మాతృదేవోభవ ఎక్కడ మొదలు పెట్టాం? ఇది నేర్పట్లేదు. ఈ పిల్ల చెడ్డది కాదు, ఆ పిల్ల చెడ్డది కాదు. చెడ్డోళ్ళు అయితే ఎంతసేపు ఉపన్యాసం వింటారా గుళ్ళో కూర్చొని? మరి గాజులు ఎందుకు వేసుకోలే? గాడిదలు ఎందుకు వేసుకోలే? చెడ్డపిల్ల కాదు, ఎందుకు వేసుకోలే? కాదు, అమ్మ కూడా మంచిదే. స్కూల్ దిక్కుమాల స్కూల్, ఆ దిక్కుమాల స్కూల్లో చదివించకపోతే దిక్కులేదు దీనికి. వేసుకో. చెడ్డపిల్ల కాదు, మన ఆడపిల్లలో. నువ్వేం నేర్పట్లే. బాగా చదువుకో అమ్మా, బాగా చదువుకుని తర్వాత ఓ న్యూస్ వస్తుంది, టీవీలో వ్యూస్ వస్తాయి, దాని మీద రివ్యూస్ వస్తాయి, తర్వాత బాక్స్ వస్తుంది, అందులో తలలేని నీ కూతురు ఉంటుంది. ఈ తలమాసిన స్థితి దానికి ఎందుకు వచ్చింది? నువ్వు ఎప్పుడైనా కూర్చోబెట్టావా? ఎప్పుడైనా ఎక్స్ప్లెయిన్ చేసావా? అసలు నీ మొహానికి తెలుసా 5,000 సమానం కాదని నీకు తెలుసా? పోనీ ఈ పిల్లని అడుగుతాను, రారా తల్లి, నుంచో. ఏం పేరు నీ పేరు? అమ్మా అమ్మో, ఏం చదువుతున్నావు? ఇప్పుడు నువ్వే చకచకా చెప్పు. 5,000 సమానమా? గట్టిగా. టిఫిన్ పెట్టడానికి వీళ్ళకి నిన్న సాయంత్రం తిని ఇంత వాగుతున్నాను నేను. 5,000 సమానమా? మీ అమ్మ షాప్లో బొమ్మ సమానమా? గుళ్ళో నంది, ఊళ్ళో పంది సమానమా? ఆవుని మేపేవాడు, ఆవుని మేసేవాడు సమానమా? ఆవుకి అన్నం పెట్టి ఆవుకి గడ్డి పెట్టేవాడు, ఆవును కోసుకుని తినేవాడు సమానమా? అన్ని మతాలు సమానమా? అందరు చెప్పండి. 5,000 సమానమా? అమ్మ బొమ్మ సమానమా? గుళ్ళో నంది, ఊళ్ళో పంది సమానమా? ఆవును మేపేవాడు, ఆవును మేసేవాడు సమానమా? అన్ని మతాలు సమానమా? ఈ విషయం మీకు తెలిస్తే చాలా, పిల్లలకు తెలిస్తే చాలు, వాళ్ళు రక్షించబడతారు. లేకపోతే ఏమవుద్ది? ఈ అమ్మాయికి 21 ఏళ్ళు, అమెరికాలో పుట్టింది,
నువ్వు కూర్చో. అమెరికాలో పుట్టింది. ఈ సోది చెప్పారు. ఏ సోది చెప్పారు? అన్నీ ఒకటని చెప్పారు. ఇది ఇక్కీస్, ఆవిడ తినేది చిక్కీస్. ఎవడో నల్ల ఒక మరక దొరికేది, ఇది అనుకుంది లక్కీస్. వాళ్ళు వేసుకొచ్చింది. వాళ్ళ అమ్మ అదేంటి ఎవరో అంది. అమ్మ అల్లుడు లెట్స్ గిల్లుడు అంది. వాణ్ణి ఎందుకు చేసుకున్నావే అంటే, ఈ పిల్ల చెప్పింది, నువ్వేం చెప్పావు? ఫ్రమ్ ద బిగినింగ్ యూ టాట్ మీ ఎవ్రీవన్ ఈజ్ సేమ్. ఇప్పుడు ఎవరు తప్పు? మొన్న ఒక జడ్జి గారిని బంగ్లాదేశ్లో రోడ్డు మీద కొట్టి చంపేశారు. జడ్జి, అరే జడ్జి తుమ్నే క్యా బోలా? సబ్ ధర్మ ఏకీ హై, అన్నీ ఒకటని చెప్తావురా? ఈ మీ కాఫీ నా కొడుకులు మేము ఒకటెట్లా అవుతాంరా, అందుకే నీకు సన్మానం అని మెడ మీద తాడేసి లైవ్లో తొక్కి కొట్టి చంపేశారు. కాబట్టి ఎదవలు మాత్రమే అన్ని మతాలు సమానం అంటారు, దరిద్రులు మాత్రమే అన్ని మతాలు సమానం అంటారు. నువ్వు అబద్ధం చెప్పి అబద్ధంలో బతుకుతున్నావు. ఇల్లు అట్టుకుపోయింది, మంటలు మీదకు వస్తున్నాయి. నువ్వు ఇంట్లో ఉంటావా బయటకు వస్తావా? పర్లేదు అంటావా? ఇద్దరు బద్దకస్తులైన అన్నదమ్ములు ఇల్లు అట్టుకుపోతే అన్నయ్య మంటల మీదకి వచ్చేస్తున్నాయి అన్నాడు. ఏహా ఈపు తిప్పించి పడుకో అన్నాడు. ఏమైంది రిజల్ట్? లైవ్లో దహించిపోలే. సేమ్ మన బతుకులు అవే అవుతాయి. మీరు కొనే చోట తినే చోట జాగ్రత్త తీసుకోకపోతే ఈ దేవాలయాలన్నీ ఉంటాయని గ్యారంటీ లేదు, మన దేహాలన్నీ ఉంటాయని గ్యారంటీ లేదు. వాళ్ళు రెడీగా ఉన్నారు. ఒక పంది అడుగుతున్నాడు పెద్ద పందిని, సార్ మనం దీన్ని ఆక్రమించాక ఈ హిందూ స్త్రీలని ఒక్కొక్కరు ఎంతమందిని తీసుకోవచ్చు అని అడుగుతారు. ఇది ఒక్కటే యావ, ఇంకేమీ లేదు. దేవుడు పేరే లేదు. ఆధ్యాత్మికతకి ఈ ఎడారి మతాలకి ఏ సంబంధం లేదు. దేవుడు ఉన్నాడు అని నమ్మేవాడు కేవలం హిందువు మాత్రమే. దేవుడికి ఎడారి మతాలకి ఏ సంబంధం లేదు. నేను ఇంగ్లీష్లో చెప్తాను, ఒక ఇంటర్వ్యూలో చెప్పాను. నో క్లారిటీ, నో ప్యూరిటీ, నో ష్యూరిటీ, నో రియాలిటీ, నో హ్యూమానిటీ, no morality, only cruelty. How stupidly this rascal speaks about spirituality. ఏమన్నా అర్థమైందా? అర్థమైంటుంటే కథ వేరే ఉంది. ఎంత పెద్ద పదాలో వాడాను నేను. ఎవరి గురించి వాడాను? ఎడారి మతాల గురించి. దైవం అందరిలో ఉన్నాడు కాబట్టి అందరినీ ప్రేమించాలి అని చెప్పేది కేవలం సనాతన ధర్మం మాత్రమే. వాడి దృష్టిలో నువ్వు వాళ్ళ దేవుడి చేత సృష్టించబడలేదు, నువ్వు కాఫీర్వి, నువ్వు అవిశ్వాసవి, నాన్ బిలీవర్. సెయింట్ జేవియర్ పేరు విన్నారా? ఆ పోరంబోకి ఏదో పేరు మీద 3 కాలేజీలు ఉంటాయి. వాడు లక్షల మంది హిందువులు చంపాడు. ఇప్పటికీ వాడు ఎలా చంపాడో ఆయుధాలు ఉన్నాయి. స్త్రీలు ఎవరు మతం మారో తల్లులు వారి యొక్క స్థనాలు ఎలా లాగి చంపేశారు. ఒక పెద్ద పంది పాకిస్తాన్లో చెప్తున్నాడు, నాకు అప్పుడు 15 ఏళ్ళు హిందూ స్త్రీల స్థనాలు కోసి ఒట్టలుగా తగలబెట్టావు అని గర్వంగా చెప్తున్నాడు. నువ్వు వాడిని భయ్యా అంటావా? సిగ్గుందా నీకు? ఎవరు మారాలి? ఎవరు మాట్లాడాలి? ఎవరు ప్రశ్నించాలి? ఎవరు ఆలోచించాలి? ఇవన్నీ చేయకపోతే ఎవరు నష్టపోవాలి? కాబట్టి మీలో మహానటి ఉంటే సరిపోయింది. కమలాసన్ మస్తు షేడ్స్, ఏ షేడ్ వద్దు మాకు, ఏ షేడ్ వద్దు. రియల్గా జీవించండి, రియలిస్టిక్గా జీవించండి, ప్రాక్టికల్గా జీవించండి. మీ డబ్బా కబుర్లు, మీ నటన ఆపండి. హిందువులుగా జీవిస్తే బతుకుంటాం. నీ మెడ మీద కడిత మీద తుపాకీ పెట్టి పహల్గాంలో శర్మగారు అన్నాడా, శెట్టి గారు అన్నాడా, తెలంగాణ అన్నాడా, ఆంధ్ర అన్నాడా, కాపు అన్నాడా, తోపు అన్నాడా? तू कौन है? बस मारो साले को गोली. అదవుతుందా? అందుకని మీరు నో మోర్ నటన. అదవుతుందా? రియల్గా జీవించండి,
ఇవాళ పోయినా పర్వాలేదు అన్నంత ఆనందంగా జీవించండి. ఏమైనా జరగదు. మనకి లోపల కాన్ఫిడెంట్ లెవెల్ ఎలా ఉండాలంటే కుచ్ మిల్నాసే రామ్, నై మిల్నాసే ఆరామ్. ఏంటి అని అర్థమైందా? ఇంగ్లీషు రాదు, హిందీ రాదు, తెలుగు రాదు, ఏం చేయాలి? రియాక్షన్ లేకుండా మీరు కుచ్ మిల్నాసే రామ్, నై మిల్నాసే ఆరామ్ అంటే ఏంటి అర్థం? ఏది దొరికిందా? రామ్, దొరకలేదా? ఆరామ్. ఎంత బాగుండాలంటే లోపల మనం గోరుపోయింది. మీ పేరేమన్నారు? మధుశర్మ గారు ఇందాక సంకల్పం ఎంత బాగా చదివారో ఎవరన్నా గమనించారా? ఇదో విన్నారా? ఏదో మనం మామూలుగా చదువుతారుగా, వస్తు వాహన ఏవో చదువుతారు, అవి చదవలేదు. ఏం చదివారు? విధర్మ నాశనం జరగాలి, స్వధర్మ ఉద్దీపన జరగాలి, దానికి కావలసిన శక్తి యుక్తి మనం పొందాలి. అది సంకల్పం అంటే. యూడబిగా ఏం చెప్తున్నాను? మన లోపల ఎలా ఉంది అంటే గోరిపోయింది. అమ్మా అమ్మ భువనేశ్వరి, భువనేక మాత, జగన్మాత, వాస్తవానికి నా వేడిపోవాలి, నువ్వు దయతో నా గోరు మాత్రమే తీసేవా తల్లి, ధన్యవాదాలు. ఇంకా అవ్వలేదు, వేడిపోయింది తల్లి, వాస్తవానికి చెయ్యి తీసేయాలి, వేలుతో వదిలేసేవా తల్లి, థ్యాంక్ యూ అనాలి భక్తుడైన వాడు. చెయ్యపోయింది, అమ్మా వాస్తవానికి తల తీసేయాలి, చేతితో వదిలేసేవా తల్లి అన్నా. అదే తలైపోయింది, వస్తున్నాను తల్లి. అది పాజిటివ్నెస్, అది కాన్ఫిడెంట్, అది శరణాగతి. పోనీ మీకు జోక్ చెప్తాను. ఇవాళ రాత్రి పడుకుని నన్ను 5 నిమిషాలు ముగించేద్దాం అమ్మా, పర్లేదా? దోమలా సంటుతున్నాయా? ఏం చెప్తున్నాను? రాత్రి పడుకున్నాం. ఇవాళ రాత్రి 2026, డేటు 23 జూన్ 23. ఇవాళ రాత్రి పడుకున్నామండి. పడుకుని రేపు పొద్దున్న లేవకపోయినా పర్వాలేదు అని అనుకునే వాళ్ళు ఎవరు చేస్తాం? రైట్. ఎవరు చెయ్యత్తలేదో వాళ్ళకి చప్పట్లు కొట్టు. వాళ్ళు రేపు యముణ్ణి ఆగు మాకు పని ఉందని చెప్తారు. అది వాళ్ళ కెపాసిటీ. నువ్వు చెయ్యెత్తితే అంత, చెయ్యెత్తకపోతే అంత. నువ్వు టైం అయిపోతే రేపు ఈ టైంకి పాడెత్తేస్తారు, కాళ్ళు ఇచ్చేస్తారు. అవునా కదా? సాధువు గారు వెళ్తున్నారు మధ్యాహ్నం పూట ఓ షాపు. ఆయన పంతులు గారు రండి అని సాధువు గారిని పిలిచి ఏదో మిక్చరు, మజ్జిగ, స్వీటు పెట్టాడు. అడగకుండా పిలిచిపెట్టాడు. ఆయన ఆనందపడిపోయాడు. నీకు ఉపకారం చేద్దాం అనుకుంటున్నా. ఏంటని? నీకు మోక్షం వచ్చే మార్గం చెబుతాను, వస్తావా నాతో అన్నాడు. సినిమా సాంగ్, నాతో వస్తావా? ఎందుకు వస్తాడు సార్? 2 పిల్లలు ఉన్నారు, ఇప్పుడు రాలేను. మరి ఎప్పుడు వస్తా అన్నారు. ఒక 15 ఏళ్ళ తర్వాత వస్తానండి, మా పిల్లలు 7th 8th చదువుతున్నారు చైనా స్కూల్లో అని చెప్పాడు. చైనా అంటే ఆ చైనా కాదు, మీకు తెలుసు, గమనున్నాను. ఓకేనా? నువ్వు అక్కడ చూడన్నాను, నా ఒక చూడకు. ఓకేనా? ఈయన 15 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు తీసుకో, కానీ రెడీ ఉంది, బ్యాగ్ చదువుకో అన్నాడు. మన ఈ సాధువు గారు 20 ఏళ్ళ తర్వాత వచ్చాడు. వస్తే వీడు షాప్లో అది ఈగలు తోలుకుంటూ ఉన్నాడు. ఎరా మోక్షం అన్నావు కదా, బయలుదేరరా అన్నాడు. అబ్బే ఎక్కడండి, చిన్నదో పర్లేదు, లైన్లో పడ్డాడు, పెద్దదో అసలు ఇంకా ట్రైనింగ్ అవ్వలేదండి, వీళ్ళిద్దరికి కొంచెం వ్యాపారం నేర్పేసి వచ్చేస్తాను. ఒక్క కదమ్మా, నీకు ఒక్కొక్కటి నాకు తిక్క కూడాను. అమ్మ ప్లీజ్ 5 నిమిషాలు. ఇలా భరించడాన్ని తపస్సు అంటారు. భగవద్గీతలో అదే చెప్పారు. తనువు పర్యంతం.
మనకు తలనొప్పి వస్తుంది, నీరసం వస్తుంది, ఆకలి వేస్తుంది, కళ్ళు మడుతున్నాయి, ఇవన్నీ ఆగో అని చెప్తాను. ఎందుకు? మీరందరూ ఆనందపడాలి. అది నాకు గెయిన్, నాట్ దిస్ పెయిన్. ఈయన మరి ఏం చేద్దాం అన్నాడు. ఒక్క 5 ఏళ్ళు ఆగిరండి వచ్చేస్తా అన్నాడు. 5 ఏళ్ళు ఆగి వచ్చాడు. ఎవరు? చదువు గారు, స్వామివారు. వీళ్ళు లేరు షాపులో, షాప్ కట్టేసాము. మరి మహాత్ముడు కదా, షాపు వెనకాల ఇల్లు, ఇంటి వెనకాల పొలం, అక్కడికి వెళ్ళాడు. వెళ్తే అక్కడ 2 ఎడ్లు దున్నుతున్నారు. ఒక ఎద్దు దగ్గరికి వెళ్ళి ఇలా పావుతూ, ఏమిటి సంగతి, పాప ఏడ్చింది, మరి ఉడ్వర్డ్స్ పట్టావా అని అడిగారు. విషయం అది కాదు. ఎరా ఏమిట్రా సంగతి, మోక్షం అన్నావు, వస్తానన్నావు, 5 ఏళ్ళు అన్నావు, మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నారు. ఆ పిల్లల వ్యాపారం అంతా పాడు చేసేసారండి. ఇంక మరి ట్రాక్టర్ అది పెట్టి మేము పొలం దున్నించుకోలేం, ఇంకా అందుకని పిల్లలకి హెల్ప్ చేస్తాం. ఎవరు ఇంతకని యుద్ధ మన కథానాయకుడు. మీరు చీపుగా మాట్లాడకండి. కథానాయకుడి పేరు అడగరా? అతని పేరు ఆశాసాగరుడు. ఏం పేరు? ఆశాసాగరుడు. ఎవరి పేరు ఇది? అతని పేరా? నీ పేరే, నీ పేరే, నా పేరే. సాగరం అంటే సముద్రం కదా, ఆశ అంటే కోరిక. మనకి ఎన్ని ఉన్నాయి కోరికలు? నాకు వరంగల్లో 1 ఎకరం పొలమే అన్నాడు, దేవుడిని ఇచ్చాడు. తర్వాత చాలదు, వరంగల్ ఇచ్చే అన్నాడు, ఇచ్చేసాడు. అబ్బే తెలంగాణ మొత్తం అన్నాడు. అబ్బే భారతదేశం మొత్తం అన్నాడు. అబ్బే మొత్తం ప్రపంచం అన్నాడు. దేవుడు అన్ని ఇచ్చేకి ఏమన్నాడు? మరేదో ఆకాశం నా కోసం అన్నది. అది మనం 5 ఏళ్ళ తర్వాత వీడు మరి ఒరే అది కాదు మోక్షం అన్నది. అవి ఇప్పుడు కుదరదండి, ఇంకో 5 ఏళ్ళు అన్నాడు. 5 ఏళ్ళ తర్వాత వచ్చాడు, ఎందుకోడు లేదు, ఇంటి ముందు బాబు. మళ్ళీ వెళ్ళారు. ఏంట్రా సంగతి, 5 years అయిపోయిందిగా, మరి వెళ్దాం మోక్షం కానీ. అబ్బే ఎక్కడండి, పొలం కూడా పాడు చేశారు ఎదవలో, ఇంక ఇళ్ళన్నా కాపాడుకోకపోతే ఎలాగా, ఈ సెటిల్ చేసి వచ్చేస్తాను. ఎప్పుడు అన్నారు? నెక్స్ట్ ఎలక్షన్ 2034, 29. అది మనోడు ఇలా పెంచుకుంటూ పోయాడు. అది సినిమాలో చెప్పినాడు, 10 పెంచుకో, 10 సార్లు పెంచుకో, 10 సార్లు అన్నట్టుగా వచ్చేది. ఆ విధంగా తయారయ్యాడు. 5 5 5 అంటూ ఆయన 10 చెప్పాడు, 5 చెప్పాడు అంతే. సో మొత్తానికి మరి ఇప్పుడు రావాను లేదు సార్, ఇంకో 5 years అన్నాడు. మళ్ళీ వెళ్ళాడు. ఈసారి మళ్ళీ వచ్చే కుక్క కూడా లేదు. లోపలికి వెళ్ళారు. బీరువా, ఇదే బీరువా కింద చూశారు. చిరంజీవి సినిమా, పొన్నమి రాత్రి. ఎవరు? ఏమిటి సంగతి? రాము కాదు, పాము. ఏమిటి సంగతి అన్నారు. ఎక్కడున్నావేంటి అన్నారు. ఆ పిల్లలు చేతిలో అవలేదు సార్, నేను అప్పుడు బాగా బతుకున్నప్పుడు 2 బిందెల్లో బంగారం అది దాచిపెట్టాను, ఇది మన వాళ్ళకి అప్పు చెప్పేసి వచ్చేస్తాను. కానీ అసలు నేనైతే ఎంత టైం ఉన్నాను, ఎప్పుడే వేసేది. అప్పుడు కానీ ఈయనకి బీపీ రాలేదు. ఈ సాధువు గారికి ఆయన ఇంకా అటువైపు మానేసి ఇటు తిరిగి, ఒరే పిల్లలు 50కి 100కి వరంగల్లో ఆడిని అడుక్కుంటున్నారు, ఎవరైనా ఇంట్లో 2 లంకి బిందులు పెట్టుకుని అలా అడుక్కుంటారా అన్నారు. మా ఇంట్లో 2 లంకి బిందులు ఉన్నాయా వేదవల్లారా? తెలీదండి. మరి అయినా నాకు తెలియకడుగుతాను, ఎవరైనా ఇంట్లో కుక్కను పెడతాడు, పిల్లిని పెడతాడు, మీరు ఎట్లా పావును పెడతాడు. ఏడు గురుగారు మా ఇంట్లో బాగుందా అంటే 2 కొడుకులు 2 కర్రలు వేసుకొచ్చారు, దాన్ని వేసేసారు, ఆ బంగారం తీసేసుకున్నారు. ఎవరి పిల్లలు 2? ఎవరి కోసం ఈ ఏదో ఎద్దు అయ్యాడు, ఎవరి కోసం వీడు కుక్క అయ్యాడు, ఎవరి కోసం ముద్దులా కష్టపడ్డాడో వాళ్ళే ఈయన వేసేసారు. కాబట్టి మనం అందరం ఎంతవరకు కుటుంబంతో ఉండాలో, ఎంతవరకు లోకంతో ఉండాలో అంతవరకే ఉండాలి. పానేసుకోకూడదు. తర్వాత నీ మీద అది జల్లుతారు. ఏంటి సార్ పొడి? అది ఒళ్ళు గొల్ల, ఆ తర్వాత జరిగేది ఒక్క గొల్ల, అదవుతుందా? అందుకని మీరు ఈ ప్రపంచాన్ని పూసేసుకోవద్దు. అన్నం తినే ముందు మంత్రం చెప్పే అలవాటు ఉంది అన్న వాళ్ళు చేయొద్దండి. అబ్బా మిమ్మల్ని ఇంకా తెద్దానికి ఓపిక కూడా లేదు నాకు.
అవుద్ది, ఎందుకు అవదు? ముగిస్తా. భోజనం ఏ పక్షి మంత్రం చెప్పి తిందో, ఏ కుక్క మంత్రం చెప్పి తిందో, మనమే చెప్పగలం. చెప్పే తినాలి. పెద్ద పెద్ద మంత్రాలు చెప్పకపోయినా పర్వాలేదు, నేను వేదంలో చదువుతాను, మళ్ళీ మాకు బెంగాలీ కొంత చదువుతాను, సంస్కృతం చదువుతాను, ఇవన్నీ చదవలేవు. యంతు నదయో వర్షంతు పర్జన్యాః సుపిప్పలా పోషదయో భవంతు అన్నవతాం బోధనవతాం మావిక్షవతాం ఏషాంగ్రాయా భూయా. ఇవన్నీ చదవద్దు. మాకు ఇస్కాన్లో మహాప్రసాదే గోవిందే నమో బ్రాహ్మణ వైష్ణవే స్వల్ప పుణ్యం ప్రదం రాజన్ విశ్వాసనైవ జాయ్, ఇలా ఇంకా చాలా ఉంది. ఇవన్నీ చదవద్దు. ఒక్కటి చదవగలరు మీరు. 1 2 3. నేను బాగా బాధపడేది ఏంటంటే మీరు టిఫిన్ తిని కూడా వాల్యూ పెట్టారు. నిజంగా తెలియదా? కరకరలాడుతుంది కదమ్మా, కరకరలాడుతుందే పాపం. నాతో పాటు అమ్మ కూడా నానా. అందుకని అన్నపూర్ణే సదాపూర్ణే చెప్పండి. అది కూడా చెప్పలేకపోయినా శ్రీవాసు అప్పలాచారు వారికి ఎంత ప్రేమో మీరు వినండి, నవ్వేసుకుంటారు. మీరే ఎక్కడికైనా వెళ్తారు, ఫంక్షన్లో వాళ్ళు ప్లేట్లో ఫుడ్ పెడతారు, వాళ్ళ ముందు మంత్రం చెప్పుకుంటే మళ్ళీ ఏమన్నా అనుకుంటారు, ఇలా తిరిగి శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు అని తిరిగి అంటారు. ఏదో తాతయ్య గారు ఊళ్ళో మనవని చెప్పినట్టు. అది షార్ట్ కట్. మనం 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 ఏం చేసేమో ధైర్యంగా నాలా చెప్పగలిగితే గట్టిగా చదవండి, నేను పర్లేదు. అలా కుదరదు బాబా, ఏమనుకుంటారు అనుకున్నాను అనుకోండి, పట్టుకుని శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు షార్ట్ కట్ తినే ముందు అదొద్దా. ఓం అపవిత్రో పవిత్రో వా సర్వావస్థానోపి వా వచ్చా పోయి, అది కూడా రాదండి. ఇన్ని నీళ్లు తీసుకుని గరికపాటి వారు ఎన్నిసార్లు చెప్పారు, ఇన్ని నీళ్ళు తీసుకుని ఓం నమ శివాయ నీళ్ళు చల్లండి, శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు కృష్ణార్పణం. చిన్న పని కదా, ఇన్ని శ్లోకాలు ఏం చెప్పద్దు. దగ్గర 2 చేతులు పైకెత్తండి. ఒరే పండు, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవిందా. కనీసం ఏదో ఒక మంత్రం చెప్పి తినండి, అదొక్కటే మనని రక్షిస్తుంది. అమ్మవారి పేరేంటి? భువన అంటే అర్థం ఏంటి? భువనం. భువనం అంటే అన్ని లోకాలని కలిపి భువనం అంటారు. అదేనా? అతల సుతల తలాతల రసాతల మహాతల వితల పాతాల భూభూలోక స్వర్లోక మహర్లోక జనలోక తపలోక సత్యలోక ఇవన్నీ కలిపి భువనము. ఆవిడెవరు? ఈశ్వరి, కంట్రోలర్. లలిత ఎంతమందికి వచ్చు? ఎవరు ఎత్తరా చేతులు? నోటికి వచ్చా చేస్తండి. అలాంటివి అడగద్దు అంటారా? ఓన్లీ చూసన్నా చదువుతున్నారుగా అమ్మా. అందులో ఒక్కటి మర్చిపోవద్దు, అంతర్ముఖ సమారాధ్య. తర్వాత ఆవిడ ఎక్కడ దొరుకుతుంది? లోపల బయట? లోపలే దొరుకుతుంది, లోకంలో దొరకదు. అందుకని మీరు లోపల ఆనందిస్తూ ఉండండి. అదేందా? అసలు మంగళంపల్లి వారు పాడతారు కదా, లత్తుకకు మా తల్లి నీరాజనం బంగారు నీరాజనం. ఎంత బాగుంటుందో అసలు, చాలా ఇష్టం నాకు. అందుకని మనం అందరం కూడా అమ్మల కన్నా ఆ అమ్మని గుర్తుపెట్టుకోవాలి. ఎంతమంది అహోబిలం వెళ్ళారు? వెళ్ళండి. అక్కడ అమ్మవారిని అన్నమయ్య ఏమంటాడంటే, గరుడాద్రి వేదాద్రి కలిమీపే చిరులో సగి చూడరో చింతామణి పే గరుడాద్రి వేదాద్రి కలిమీపే రత్సల వెలసినట్టి రమావణితయీపే. అన్నమయ్య చాలా అద్భుతంగా చెబుతూ, భువన కదా, ఈ భువనాన్ని ఇంకో కీర్తనలో ఎలా చెప్తారో కొంచెం చెప్పి నేను ముగిచ్చేస్తాను. అమ్మా మీరు కొంచెం పాడేయండి, లేదా మనశ్శాంతి ఉండదు. ఓపెన్గా హృదయపూర్వకంగా పాడండి. అన్ని విభవముల
అతడితడు కన్నులు వేవేలు గలఘనుడితడు అన్ని విభవముల అతడితడు కన్నులు వేవేలు గలగనుడితడు అన్ని విభవముల అతడితడు నాద బ్రహ్మకు నడుమితడు నాద బ్రహ్మకు నడుమితడు ఆది అంత్యములకు ప్రభువితడు శ్రీదేవుడు సరసిజనాభుడితడు అన్ని విభవముల అతడితడు భువనము నిండిన యదుపతితడు భువనములన్నిటికీ పొడవితడు దివికి దివమైన స్థిరమితడు దివికి దివమైన స్థిరమితడు పరమ పదమునకు ప్రభువితడు అన్ని విభవముల అతడితడు కన్నులు వేవేలు గలఘనుడితడు ఏడుకొండమలా వెంకటరమణ గోవిందా గోవిందా. మరి నేను తిరుపతి వాడిని కదా, ఆయన గురించి చెప్పకుండా బతకలేను. భువన అన్నప్పుడు ఖచ్చితంగా గుర్తొస్తుంది. అలాగే కర్ణాటక రాష్ట్ర లక్ష్మి పేరు భువనేశ్వరి మాత. ఆ పూజారి కూడా చాలా గొప్పవారు. ఈ భువనేశ్వరి దేవే కర్ణాటక రాజ్యమాత. ఇప్పటికీ హంపీలో అమ్మవారు ఉన్నారు. ఆ పూజారి గారు నా అభిమానం అవడం వల్ల అమ్మవారి ముందే కూర్చోబెట్టారు. మీరు కూడా అదే పుణ్యం చేసి నన్ను ఈ పుణ్యం పొందడానికి కారకులయ్యారు. మీ అందరికీ ధన్యవాదాలు. మనం అందరం కూడా ఆనందంగా జీవిద్దాం, సంతోషంగా ఉందాం. 28వ తారీఖు మనం అందరం కాళోజీ కళాక్షేత్రం కలుద్దాం. మా శర్మ గారు ఇప్పుడు ఎలా నడిపిస్తే అలా మిగిలిన కార్యక్రమం నడిపిద్దాం. మా అందరం కాళ్ళు పట్టేసి ఉంటాయి, పైన ఫ్యాన్ లేదు, కింద మోకాలు గానైపోయి బోను కాదు గానైపోయి ఉంటుంది. అందుకని మనం నుంచుని ఈ ఆక్రమంతం చెప్పేద్దాం. నుంచుని అందరూ అమ్మయ్య అనుకోండి, ఫ్యాన్లు వేసుకోండి.